హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఈరోజు మంచి డైట్ తీసుకువచ్చాను. ఇది వచ్చి ప్రోటీన్ పౌడర్, ఇది మెంతులు ఆకు అనమాట, అల్లం, ఇది కాకరకాయ, ఇది వచ్చి ఇప్పుడు ఎంజీ చేసుకొని మనం మిక్సీ కొట్టుకోవాలన్నమాట. మిక్సీ కొట్టుకుంటే మధురగా వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకొని గ్లాసులో పోసుకొని మనమైతే పొద్దున్నే ఇది 8-9 లోపల తాగి జ్యూస్ అనమాట. ఇదైతే ఇట్ట తాగాల. నేనైతే ఇట్టే తాగుతున్నాను. మీరు కానీ ఎవరైనా తాగాలనుకుంటే ఇట్టే తాగొచ్చు. ఇంకొచ్చి మళ్ళీ 11 అప్పుడు నాది జ్యూస్ వచ్చి తర్వాత నేను ఓట్స్, క్యారెట్ కలిపి పెట్టుకున్న ఇది అనమాట. ఇది మధ్యాహ్నం లంచ్ లేక అనమాట. ఓట్స్, ఇది 11 అప్పుడు గ్రీన్ టీ అనమాట. ఇది తాగినాను. తర్వాత కోకోనట్ ఆయిల్తో తిరగబోతా అనమాట. కోకోనట్ ఆయిల్తో తిరగబోతా. గోంగూర, ఇది గోంగూర అంతా బాగా ఒలుచుకొని కడుక్కొని మనం బాగా నీట్గా కడిగి తిరగబోతలో వేసుకుంటే మాదిరిగా వస్తుంది. నీళ్ళు ఏమి వేయకన్నా చేసుకోండి. పచ్చడి అనమాట, ఇది గోంగూర పచ్చడి. కొంచెం మూత పెడితే మొత్తం మాదిరిగా అయిపోతుంది. దాన్ని తీసుకొని మంచిగా, అంటే మాకు ఇంటికాడైతే నెల్లూరులో రోలు లేదు కాబట్టి మేము గెంటితోనే రుద్దుకున్నాను అనమాట. అట్లా వచ్చేస్తుంది. ఇంకా దీంట్లోకి మనం కారం కొంచెమే కదా వేసిన, పచ్చిమిర్చి వేసుకోవాలి కాబట్టి కొంచెం అయితే ఎండుకారం వేసుకోవాలా. అదైతే మీకు పెట్టలే కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నా చేసుకుంటాం కదా, అదంతా ఇట్లుంటుంది కదా, అదంతా వడగట్టుకోవాలంటే దీంట్లో కొంచెం దూదేసి వడగట్టుకుంటే మంచిగా ఇదంతా పడకన్నా నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే ఇట్టే చేస్తాను. మీకు ఎవరికన్నా ఏ చెబుతుందని చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్కి మధుర వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నేను తర్వాత బెండకాయ తాలింపు అనమాట. బెండకాయ తాలింపులో తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి, అంటే మేము చేసుకునేటివి కోకోనట్, నెయ్యి వీటితో నేను వాటితో చెప్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కాదు. ఇప్పుడు బెండకాయ వేగిన తర్వాత అది పప్పుల పొడి వేసేది మీకైతే చూపించలేదు, ఏమనుకోకండి. లాస్ట్లో అయితే నేను తినేటప్పుడు అయితే అన్నీ పెట్టుకొని అయితే తింటాను. ఆ వీడియో అయితే ఉన్నది. ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపు, ఇది మా ఓట్స్తో చేసుకున్న క్యారెట్ ఓట్స్ అనమాట. లాస్ట్లో సాయంత్రం నా గ్రీన్ టీ. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు. నా వీడియోలు డైట్ వీడియోలు ఇవి. ఓకే.